Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతవరకైతే నేను ముందు వీడియోలో పెట్టాను. ఉజ్జయిన్లో దర్శనం చేసుకొని రూమ్కి వచ్చే వరకైతే వీడియో అయితే పెట్టాను. మేము నైట్ ఉజ్జయిన్లో రూమ్ అయితే తీసుకున్నాము. అక్కడ నుంచి మళ్ళీ మార్నింగ్ ఎక్కడికి వెళ్తామంటే, సరే మార్నింగ్ అయిపోయింది, మార్నింగ్ రెడీ అయితే అయ్యాము. ఆ రోజైతే శారీస్ అయితే వేసుకున్నాము. లక్కీ ఏమో లెహెంగా వేసుకుంది, వాళ్ళేమో మగవాళ్ళు అయితే పంచలు కట్టుకున్నారు లుంగిల్లాగా. తర్వాత వచ్చేసి ట్రెడిషనల్‌గా కొంచెం తయారయ్యాము. ఆ రోజొచ్చేసి ఎప్పుడు మిగతా రోజులు డ్రెస్‌లే యేసుకున్నాము. తర్వాత కాశీలో ఒకటి శారీస్ యేసుకున్నాము. తర్వాతొచ్చేసి ఇక్కడ మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది చిన్న వీడియో. మళ్ళీ ఎందుకంటే ఆ రోజు మేము 2 దేవుళ్ళ దగ్గరికెళ్ళాము. మొత్తం పెడితే లెంత్ ఎక్కువైపోతుందనేసి షార్ట్‌లో పెట్టేశాను ఈ వీడియో అయితే. ఒక్క దేవుని దర్శించుకోవడం ఒకటే పెట్టేశాను. మేము ఉజ్జయిన్‌లో మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ కాలభైరవుడినైతే కంపల్సరీ దర్శించుకోవాలంట అక్కడ. అందుకనేసి మేము ఆ నైటు అక్కడే ఉండిపోయాము. నైట్ టైం లేదనేసి. తర్వాత ఇక్కడ ఉజ్జయిని సిటీ అయితే చాలా బావుంది. నాకు బాగా నచ్చింది మధ్యప్రదేశ్‌లో. తర్వాతొచ్చేసి మేమైతే స్టార్ట్ అయ్యాము కాలభైరవుని దగ్గరికెళ్ళడానికి. ఆ రోజు కాలభైరవుడు ఉజ్జయిన్‌లో అదొక్కటే మార్నింగ్ దర్శనం మాకు. ఇంకెక్కడికెళ్ళినా నైట్ దర్శనాలే. మేమైతే ఇక్కడ టీ తీసుకున్నాము. 9కి, 9:30కి బయలుదేరాము రూమ్ నుంచి. టీ అయితే తాగాము. టీ, బిస్కెట్‌లు తాగాము ఆ రోజు. నేను, లెక్క అయితే బిస్కెట్స్, టీ తాగాము. వాళ్ళైతే ఓన్లీ టీయే తాగారు. తర్వాతొచ్చేసి ఇక్కడైతే వాటరు, చెరువులు అవన్నీ అయితే భలే ఉన్నవి. వాగులు, చెరువులైతే మస్తున్నాయి అటు సైడు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశు. ఇక్కడైతే సిటీ అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడ మనం కాలభైరవుని దగ్గరకైతే వచ్చేసాము. అక్కడ కూడా బాగా షాపింగు అన్నీ చాలానే ఉన్నాయి. ఆ రోజు ఎందుకంటే మేము ఎప్పుడూ నైటు దర్శనాలు కాబట్టి ఎండ అయితే చాలా ఉంది. మేము ఉజ్జయిన్‌లో కాలభైరవుని దగ్గరికెళ్ళినప్పుడు బాలరాజు అయితే ఆ లైన్ చూసి భయపడిపోయాడు ఆ ఎండకు. ఎందుకంటే ముందు రోజు కొంచెం నలసగా ఉంది. బాలరాజుకు కొంచెం బాగలేదు ఆ ముందు రోజు. అందుకనేసి కొంచెం ఓపిక ఇదిగా ఉంది. అందుకనేసి ఆ లైన్ చూసి నేను రాననేసి చెప్పాడు. సరేలెండి మీరు రూమ్‌లో ఎళ్లి రెస్ట్ తీసుకుంటానంటే, సరే అని జెప్పాము. నేను, మమత, లక్కీ మా వారైతే ఎళ్ళాము దర్శనానికి, కాలభైరవుని దర్శనానికి. ఎందుకంటే ఇంత దూరం ఒక నైటు ఆగినము, మళ్ళీ ఇంత దూరం వచ్చాము, దర్శించుకోకపోవడం ఏంటి అనేసి, సరేలే ఎంత టైం అయితే ఎంత టైం అయితదనేసి ఎళ్ళాము. లైన్‌లో అయితే వెళ్తా ఉన్నాము. చాలా లైనే ఉంది. కాకపోతే 1 అవరే పట్టింది. ఆ ఎండకైతే మాకైతే ఎంతో టైం అయినట్టు అనిపిచ్చింది. భలే ఎండ చాలా ఉంది లైన్‌లో. అసలు లైన్ కదలట్లేదు. ఎక్కడికెళ్ళినా గూడా చాలా లైన్ ఉంటే తొందరగా అయిపోయింది. కాకపోతే ఇక్కడ మాకు ఎండ కోసమో ఏంటో అది తెలియదు గానీ, చాలా టైం అన్నట్టు అనిపిచ్చింది. కాకపోతే బయటికెళ్ళి చూసుకుంటే 1 అవరే పట్టింది మాకు. అది సాధ్యమే 1 అవరు. కాకపోతే ఎండకు చాలా టైం అన్నట్టు అనిపిచ్చింది మాకైతే. ఇదిగోండి ఇక్కడ లైన్‌లో అయితే చాలా లైన్‌లే ఉన్నవి. చాలా లైన్‌లున్నవి. ఇక్కడ కాలభైరవుని దగ్గర ఇక్కడ చూడండి ప్రసాదము ఏంటంటే రకరకాల డ్రింకు మందు అంట. అక్కడ డ్రింకు పోస్తారంట కాలభైరవుని దగ్గర ఉజ్జయిన్‌లో. అదే అక్కడ అమ్ముతా ఉన్నారు. పూల బుట్టలో ఆ డ్రింకు మాత్రం కంపల్సరీ ఉంది. రకరకాల బాటిల్స్ ఉన్నాయన్నట్టు. తర్వాతొచ్చేసి ఇదిగోండి ఇక్కడే మన కాలభైరవుని టెంపుల్‌కైతే దగ్గరికైతే వచ్చేసాము. లోపల గూడా చాలామందే ఉన్నారు. కాకపోతే తొందరగా అయిపోయిందిలెండి. 1 అవర్‌లో దర్శనం అయితే అయిపోయింది. ఇది చిన్న వీడియో అన్నట్టు లెంత్ ఎక్కువైపోతది. ఇదిగోండి ఆ మందు ఇక్కడ పోస్తున్నారు డ్రింకు. బ్యాక్ సైడ్‌లో పోసి మొక్కుకుంటా ఉన్నారు. మేము చిన్న ఫోటో అయితే తీసుకున్నాము అక్కడ టెంపుల్‌లో. తర్వాతొచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాము. అక్కడి నుంచి బయలుదేరి మేము ఆ రోజు టిఫిన్ చేయలే గదా! ఓన్లీ టీ, బిస్కెట్‌లు. అప్పటికి 11:30 అయింది. ఇంకా 12 అయిపోయింది. ఇంకేం టిఫిన్ జేస్తాము, ఒకేసారి భోజనం చేద్దామనేసి అంటే, సరే అనేసి బాలరాజు జీరా రైస్ తీసుకున్నాడు. మేమైతే తాళి తీసుకున్నా నేను. ఎందుకంటే, నాకు కొంచెం రైస్ తినాలని ఉంటది.
ఆ రొట్టెలు తిని తిని ఇదిగా అనిపిచ్చింది. కొంచెం రైస్ తినాలనిపిచ్చింది. అందుకనేసి నేనైతే తాళి తీసుకున్న. తాళి అంటే ఒక రోటీ ఆ విధంగా అయితే ఇస్తారు. కొంచెం రైస్, ఆ రైస్ కూడా చాలా వెరైటీగా జీరా రైస్ మాత్రమే ఇస్తారు. అదిగోండి 2 రోటీస్, ఒక కర్రీ, పన్నీర్ కర్రీ, దాల్ ఆ విధంగా అయితే ఇస్తారు. ఇక్కడ పాపడ్ అని ఇచ్చిండ్రు గానీ అదైతే ఏమీ బాగాలేదు పాపడు. తర్వాతొచ్చేసి మా భోజనాలైతే కానిచ్చాము. ఇక్కడ నుంచి ఓంకారేశ్వర్ ఎళ్దాం అనుకుంటున్నాము. లెంత్ అయిపోతదనేసి వీడియో అయితే షార్ట్‌లో అదొక్కటే పెట్టాను. మేము మళ్ళీ అక్కడ భోజనం చేసుకొని ఓంకారేశ్వర్ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ గూడా అంతా ఘాట్ సెక్షనే ఉంది. ఓంకారేశ్వర్ ఎళ్తా ఉంటే. ఇక్కడ చాలా టైం పట్టింది. రోడ్లయితే రిపేర్‌లయితున్నాయి. చాలా ఘాట్ సెక్షన్ ఉంది. తర్వాత ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వరు, కాలభైరవుని దర్శనం అయిపోయినంక ఓంకారేశ్వర్‌కైతే బయలుదేరాము. చాలా ఘాట్ సెక్షను. రోడ్లయితే చాలా రిపేర్‌లయితున్నాయి. ఇక్కడ అన్నీ చోలే చేన్‌లే ఉన్నాయి. గోధుమ చేన్లు, చోలే చేన్‌లయితే కనిపిస్తా ఉన్నాయి. తర్వాతొచ్చేసి నెక్స్ట్ వీడియోలో మన ఓంకారేశ్వరంకి ఎలా ఎళ్ళాము, ఎలా దర్శించుకున్నామనేది నెక్స్ట్ రేపటి వీడియోలో చూసేయండి. ఇది మేమైతే ఓంకారేశ్వర్ ఎళ్తా ఉంటే తీసిన వీడియో. తర్వాతొచ్చేసి ఇక్కడ అన్నీ చిన్న చిన్న ఊర్లేనండి. పెద్ద పెద్ద సిటీస్ అయితే లేవు. కాకపోతే ఉజ్జయిని, ఖజురహో అవన్నీ కొంచెం సిటీలాగా అనిపిచ్చింది. వాటర్ అయితే మస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో, మధ్యప్రదేశ్‌లో చాలా చెరువులు, వాగులు అయితే చాలా కనిపించాయి. పెద్ద పెద్దగున్నాయి మళ్ళీ అవి చిన్న చిన్నగా గూడా. కాకపోతే ఓంకారేశ్వర్ ఎళ్తా ఉంటే మిర్చి అయితే చాలా ఉంది. మిర్చి మళ్ళీ పొడి గూడా అమ్ముతా ఉన్నారు. మిర్చీలు అమ్ముతా ఉన్నారు. తొడిమలు తీసినవి అమ్ముతా ఉన్నారు. మొత్తం అవే ఉన్నవి. మిర్చిలవే ఉన్నాయి. అక్కడ ఓంకారేశ్వర్ ఎళ్తా ఉంటే అటు పంట ఎక్కువ వచ్చిందేమో మరి ఎక్కడ కనిపించలేదు చేన్‌లయితే. కాకపోతే మిర్చి అయితే భలే పోసుకున్నారు. ఇక్కడైతే ఓంకారేశ్వర్ ఎళ్తా ఉంటే ఇక్కడ ఒక గుళ్ళు చాలా బాగా అనిపించినాయి ఇక్కడ. తర్వాతొచ్చేసి మనము ఓంకారేశ్వర్‌కి దగ్గరలో అయితే ఒక ఫంక్షన్ హాల్ వచ్చింది. అక్కడ పెద్దవాళ్ళ పెళ్లి ఉన్నట్టుంది. ఏనుగు మీదయితే అబ్బాయినైతే తీసుకొచ్చారు. తర్వాత ఇక్కడ మొత్తం జామ్ అయిపోయింది. వాళ్ళు డాన్స్‌లు అవి అయితే ఏస్తా ఉన్నారు. మొత్తం చాలా టైం జామ్ అయిపోయింది ఇక్కడ. తర్వాతొచ్చేసి ఇక్కడ దగ్గర ఓంకారేశ్వర్‌కి దగ్గర ఉంది ఈ ఫంక్షన్ హాలు. తర్వాతొచ్చేసి ఈ వీడియో ఇంతేనండి. నచ్చితే ఒక లైక్ చేయండి. రేపటి వీడియోలో ఓంకారేశ్వర్ చూసేయండి.